హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మంచు వారింట్లో రోజు రోజుకి ఒక గొడవ జరుగుతూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక కథలో కొత్త ట్విస్ట్ అనేది రావడం జరిగింది. మంచు విష్ణు వారి కుటుంబం మొత్తం వైఎస్ఆర్‌సీపీ ఫ్యామిలీకి సంబంధించిన వారు. గతంలో కూడా వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్‌గా ఉన్నారు. అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే మంచు ఫ్యామిలీ మొత్తం వైఎస్ఆర్‌సీపీకి ఫేవర్ ఏమో అనుకున్న సందర్భంలో ఇప్పుడు మంచు మనోజ్ ఒక స్టెప్ తీసుకొని జనసేనలో జాయిన్ అవ్వడానికి సిద్ధపడ్డాడు తెలుస్తుంది. ఒకవేళ జనసేనలో గనుక మంచు మనోజ్ జాయిన్ అయితే అది టీడీపీ కూటమిలో ఉంది కాబట్టి టీడీపీ పార్టీకి అనుబంధంగా ఉంటాయి. అంటే ఇంట్లోనే కాదు బయట రాజకీయాల్లో కూడా ఆ రైవల్రీ అనేది కంటిన్యూ అయ్యే విధంగా వీళ్ళు ముందడుగులు వేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. రాజకీయంగా ఎదగాలంటే గతంలో మనకు తెలుసు ఆ భూమా ఫ్యామిలీ ఎంత రాజకీయంగా ఎలా ఉండేవారు అనేసి. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు కూడా రాజకీయాల్లో అడుగుపెడుతూ ఉన్నారా? ఆ భూమా అఖిలప్రియ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మౌనికగా కూడా రాజకీయాల్లోకి వస్తూ ఉందా? లేదంటే మంచు మనోజ్ గనుక రాజకీయాల వైపు అడుగులేస్తూ ఉన్నాడా? ఈ టోటల్ పరిణామంలో మంచు విష్ణు, మంచు మనోజ్ బాబుని ఎన్ని విధాలా బాధ పెట్టాలో అన్ని విధాలా బాధ పెట్టడానికి మంచు మనోజ్ సిద్ధపడ్డాడా? ఇప్పుడు జనసేనలో జాయిన్ అయినప్పుడు జనసేన పార్టీకి, వైఎస్ఆర్‌సీపీకి పార్టీకి పడదు. అట్ ద సేమ్ టైమ్ మంచు మనోజ్‌కి, మంచు విష్ణు ఫ్యామిలీస్‌కి పడదు. సో, రైవల్రీ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే విధంగా వీళ్ళు వేసే ప్రతి అడుగు చెప్తూ ఉంది మనకి. ఓవరాల్‌గా మంచు విష్ణుకి, మంచు మనోజ్‌కి, మంచు మోహన్ బాబు గారు ఆస్తులు ఈక్వల్‌గా పంచుతారో లేదో తెలీదు గానీ, ఇద్దరికి మాత్రం గొడవలను మాత్రం ఈక్వల్‌గా పంచిపెట్టారు. ఇందుట్లో మంచు లక్ష్మిది అసల ఎంతవరకు పాత్ర ఉందనేది ఇప్పటివరకు బయటకి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అటు మంచు మోహన్ బాబు గారు అబ్స్కాండ్ అయిపోయి పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ చూసుకున్నట్లయితే మంచు మనోజ్ వాళ్ళ ఇంటికెళ్ళి జనరేటర్‌లో షుగర్ అది పోసేసి పవర్ కట్ చేసి వాళ్ళ పైన అటాక్ చేయడానికి ప్రయత్నించారంటూ మళ్ళీ ఇంకో కేసు అనేది నమోదయింది. ఓవరాల్‌గా ఈ డ్రామా మొత్తంలో మంచు మనోజ్ సినిమా కెరియర్ ఏమవుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. పొలిటికల్‌గా స్టెప్ తీసుకుంటే పొలిటికల్‌గా ఎంతవరకు ఫైట్ చేస్తారో తెలీదు. అటు తెలిసి అటు ఇటు చూసుకున్న మంచు మనోజ్ అయితే ఇటు పనికి రాకుండా పోయే విధంగా తెలుస్తూ ఉంది. చూద్దాం ఏమవుతుందో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.